జమ్ముకుంట బస్ స్టాండ్కి వచ్చినాక 2 ప్లేట్లు కోడిగుడ్డు బజ్జీలు తిన్నాక శ్రీరామ జయ రామ జయ జయ రామ అట. ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా. తలకాయ బొక్కుతో తిన్నాక శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. గుడి ముందర పోయి గనగన గనగన గంటలు కొడతామండి. కాదు గుడి ముందరికి ఎవరో జంగ వయసు గనగన గనగన గంట కొడతాను. జంగవయ్య బయటికి పోయి దానం పెట్టి రాపో. ఇక ఆయన దానం పెట్టరాదు, నువ్వు దానం పెట్టరాదు. మనం పోయి అందరం పోయి దానం పెట్టేద్దాం రమ్మని ఎటువంటి దాసోళ్ళ తీసుకుపోయినా తల్లి భార్య భర్తలు పూయలు ఏంగ దాసోళ్ళ తీసుకొని భర్త తీసుకొని గుళ్ళకెళ్ళి గుడి ముందరికి వచ్చిన గుడి ముందరికి వచ్చిన తల్లి జంగమయ్యన కళ్ళ చూసింది. అయ్యా జంగమయ్యా అయ్యో జంగమా దగల జంగ అయ్యో జంగమా దగల జంగ గంట కొట్టి మా తప్పు కింద వేసినవయ్యా రజము పేరేమో నీ బిడ్డ బిడ్డోలే నీ కొడుకు బిడ్డోలే నేను ఉన్నానా రామవే రాఘవ రామ వచ్చినప్పుడు 10 మందితోటి చెప్పుకోవాలి బిడ్డ. నీకు ఏమి కట్టం వచ్చింది, ఏమి బాధలు వచ్చినాయి, నీ బాధ నాతోటి చెప్పవే నాకన్న బిడ్డ. అయ్యా రాజ్యం ఎక్కడ, దేశం ఎక్కడ, అత్తదిడితో వచ్చినవా, మామదిడితో వచ్చినవా, చేసుకున్న భర్త చెయ్యెత్తి దెబ్బ కొడితే వచ్చినవా? ఎందుకంటే వచ్చిండ్రు బిడ్డ, ఇంతకు మీది ఏ ఊరు అన్నావు. అయ్యా రోగం వచ్చినవో ఈ ఆర్ఎంపీ డాక్టర్ చూసుకోవాలి, రోగం వచ్చినో ఈ డాక్టర్ చూసుకోవాలి, ధనం ఉంటునో దాచుకోవాలి. అయ్యా కష్టం వచ్చినప్పుడు నలుగురితోడు చెప్పుకోని అంటారు. అయ్యా మాది ఏ ఊరో కాదు, ఏ పల్లెలో కాదు, ఇక్కడికి దగ్గర ఉన్నది బరాపెరుడు ఎవడ దూరాన. అయ్యా మాది ఎటువంటి సుందర శీలనగురము. అయ్యా మా ఊరు ఉన్నవయ్యా మా ఊరు సుందర శీలనగురము. నా పేరు ఉన్నది సుందరి దేవి. అయ్యా మా గర్భస్థాన మా 2 బిడ్డలు ఉన్నారయ్యా. పెద్ద బిడ్డ అరుణవతి, చిన్న బిడ్డ కరుణవతి దేవి. మా యొక్క పెద్ద బిడ్డను ఇక్కడికి దగ్గర
మా అల్లుడి పట్నం కనుక మా అల్లుడు ఊరు పుష్పాల నగరం. మా అల్లుడు అటువంటి ఒక క్షత్రియ రాజుకిచ్చి పెళ్లి ఎత్తే మా పెద్ద బిడ్డ అత్తగారింటి కాడ బతుకుతాంది. చిన్న బిడ్డ ఇంతే 5 ఏళ్ల పిల్ల. మా చిన్న బిడ్డ కూడా పెళ్లి చేసి అత్తగారింటికి ఎల్లగొట్టిన తెల్లారు మా ఇల్లు చీకటి అవుతుంది. మా ఇల్లు చిన్నబోతో అయ్యా. మా ఇద్దరు బిడ్డలతో మా కొడుకు కావన్నని మేము భార్య భర్తలు ఈ దాశంలో తీసుకొని పూయలకు మేము బయలుదేరి వచ్చినాము. దిక్కై వచ్చినవా నువ్వు ధీమై వచ్చినవా దిక్కై వచ్చినవు ధీమై వచ్చినవు నా కష్టము నువ్వు అడిగినవు కాబట్టి మాకు కొడుకు బలవిత్తును ఈ గుడికాడికి వెళ్ళి ఇంటికి పోతామయ్యా. లేకపోతే ఎగుళ్ళల్లో శిరస్సుకు అటువంటి లింగానికి మా శిరస్సు గుద్దుకోని మా శిరస్సు లోపల మెదడు తీసి లింగం కాడ నైవేద్యం అంట పెడుతూ మా అటువంటి రక్తం తీసి గోడలకు జాజంట రాస్తాం. మా శిరస్సు సీమల పాలైన మంచిది, కండల కాకుల పాలైన మంచిది. అంశయ్య 6 నెలలు బతికింది క్రియ కాకై కలకాలం బతికింది క్రియ కాదు. నందై 4 ఏళ్ళు బతికింది క్రియ కరి పండై 10 ఏళ్ళు బతికింది క్రియ కాదు. అయ్యా మా కొడుకు అటువంటి కొడుకు కావాలని కొడుకు పొలం గురించి భగవంతుడు భజనలు చేసుకుంటా చివరికి వచ్చి గుళ్ళ పుయ్యలు ఎత్తన్నాను. అయ్యా కొడుకు బలం ఓడి అటు ఓనాయిరో కొడుకు బలం ఓడి అటు దంగవయ్యా ఇద్దరు బిడ్డల తోడ కొడుకు సంతానం లేకుంటే గుడి లోపల చచ్చిపోతున్నావు బిడ్డ. సత్తి సాధించేదే ఉన్నది బతుకుండి బలసాగి తిని బతకాలంటారు. కొన్ని రోజులు కట్ట ఉంటది, కొన్ని రోజులు సుఖం ఉంటది. కట్టమే ఎక్కడ తల్లి సుఖమే మరవన్న తల్లి. 15 రోజులు వెన్నెల 15 రోజుల మాస వెన్నెల వెలగన్నది బిడ్డ మాసి కడ అన్నారు. నీ ఇద్దరు బిడ్డలతోడ కొడుకు పొలం అంటే బిడ్డ పొలం లేదని చెప్పిన వాళ్ళు ఎవరి బిడ్డ? కొడుకు పుట్టినాక 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు. కొడుకు పుట్టినాక 3 నెలల తర్వాత భార్య భర్తలకి లేని బాధలు వస్తాయి బిడ్డ. సీతమ్మ కట్టాలు వస్తాయి, శ్రీదేవి బాధలు వస్తాయి, ఎల్లమ్మయ్యల బాధలు వస్తాయి బిడ్డ. తండ్రి చేతి లోపల పొలం ఓడి కడతా ఈ మంటలం ఇత్తా కాదు లేదంటే వెళ్ళిపోతే బిడ్డ. నీ మతులున్న మాట చెప్పు సంగమయ్యే నాడు చెప్పాను. అప్పుడు సంగమయ్య మాట శివన పెట్టింది. ఆ తల్లి చూడు అటువంటి సుందరిది. అయ్యా నా కొడుకు బలం ఇత్తనున్నావయ్యా. నేను కొడుకును ఎన్నాక 3 నెలల కొడుకు అయినాక మా భార్య భర్తలకు బాధలు వస్తాయన్నావు తండ్రి. బాధలు రానోళ్ళు ఇవ్వలయ్యా. నరమానవులై పుడితే 15 రోజులు వెన్నెల 15 రోజులు అమావాస్య. కష్టమే కన్న తల్లి సుఖమే మరవన్న తల్లి. కష్టం వచ్చినాడు ఏడవద్దు, సుఖం వచ్చినాడు నవ్వద్దు. అయ్యా ఇయ్యాల కష్టపడితే రేపు అటువంటి ఒక సుఖం రాక తప్పది. ఇయ్యాల కష్టపడితే రేపు సుఖమీయ కదా అప్పుడు భగవంతుడు. అయ్యా మరి ఇయ్యాల సుఖపడితే రేపు రానున్న రోజుల్లో కష్టమీయ కదా అప్పుడు భగవంతుడు. అది కొద్ది రోజులు ఇది కొద్ది రోజులు అయితేనే మానవ జీవితం గడుతుందయ్యా. నాకు తప్పకుండా కొడుకు పొలం ఓడి అట్టు. మా భార్య భర్తలకు బాధలత్తాయి అన్నవయ్యా. సీతమ్మ బాధ, శ్రీదేవి కష్టం, ఎల్లమ్మ ఎలా బాధ వచ్చినా మేము ఓర్చుకుంటామయ్యా. అయ్యా అన్నమాట తప్పవోము అన్నమాట తప్పవోము అయ్యా. ఏ బాధ వచ్చినా భరించుకుంటావు తండ్రి. మేము ఎంత పెద్ద కష్టం వచ్చినా ఓర్చుకుంటామని. ఈ కష్టం వచ్చినదా మేము ఎంత పెద్ద బాధలైనా బాధలు వచ్చినా గాని తండ్రి ఎంత పెద్ద బాధలైనా మేము ఓర్చుకుంటామని. మేము ఓర్చుకుంటామని. జంగమయ్య కళ్ళ చూసి ఓ బిడ్డ సుందరదేవి పట్టు బిడ్డ నీకు పొలం ఓడి కడతానా అని పట్టుకున్నాడు. దేవుడు
సప్పట్లు కొడతారా సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయింది పెయినిండ బట్ట కట్టుకోని బుద్ధి మానేయకపోతే ఏ ముసలు నింటాంది ఏ ముసలు నింటాడు ఏ పోరు నింటాంది ఏ పోరు నింటాడు ఏ పోరు నింటాంది ఏ పోరు నింటాడు ఏ ముసలు నింటాంది ఏ ముసలు నింటాడు మా బామ్మారి కూడా కదలింటలేడు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టిన రోజులలో సప్పట్లు కొట్టిన మీద చుట్టుకుంటే మీ ఇట్టము సప్పట్లు కొట్టపోతే కీళ్ళ కాడికి లూసిపోతే వచ్చింది చలికాలం దినం వర్షకాలం దినము ఎండాకాలం వెళ్ళి వర్షకాలం తర్వాత మళ్ళీ చలికాలం ఎవరైతే సప్పట్లు కొట్టరో సప్పట్లు కొట్టిన వాళ్ళకు ఈ ఎంత పెట్టుకున్న చేతులకి ఇట్లనే పడిపోతాయి ఒకవేళ దగ్గు వర్షం పట్టి ముక్కు పట్టింది గోరడు గారట అంత బయట గురికి వచ్చినట్టు అయితే ఈ చేతి అంటారు అంత ఇటు తటింత అవుతుంది అటు ఎక్కడ ఇవ్వలేదు చూసినా నాకుడే అవుతుంది అట్లా కాకుండా కథ ఎవరు అంత ఇంట్రెస్ట్ కొద్ది వింటారు సాయంత్రం 6:30 అయిందంట చాలు మొయిలు వేసులు ఇస్తారు ఆకులు తూర్పుకెళ్ళే రైలు పరమడికి వెళ్ళే బస్సు మిస్సమ్మ తుసమ్మ కోడల కొడుకు పిల్లమాడ కోడల కొడుకు పిల్లం కాకుండా మంది పిల్లం అయితే సీరియల్ కగిదలుగా పెట్ట మనసు మమత మౌన రంగం స్వాతి చినుకులు అత్తారింటికి దారేది కోయిలమ్మ వదినమ్మ ముక్కుపుడుక కార్తీక దీపం కైల దీపం మళ్ళా స్టార్ట్ అయింది ఆ దీపాన్ని చూసి అందరు సల్లు కక్కుతారు నావా బ్రహ్మముడి పంచమి త్రినైని గృహలక్ష్మి గుప్పడంత మనసు మామగారు మావుడాకులు చిన్ని గంగా ఏమన్నాడు సీరియల్ గా పడుతుర్రు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టిన వాళ్ళు సప్పట్లు కొట్టిన వాళ్ళు చుట్టుకుంటా మీటము అట్లా కూడా సప్పట్లు కొట్టకపోతే కరోనా చుట్టుకుంటుంది కేసులు మళ్ళా బాగానే పెరుగుతారు రావా భయానికి సప్పట్లు కొడతారు కానీ భక్తికి వాళ్ళ సప్పట్లు కొడతారా వాళ్ళందరూ కొడతారు కానీ ఇక్కడ మా బామ్మారిని కొడతాడు గుడికాడ తల్లి అడబట్టి సంతాన బలం ఓడిగట్టు సంతాన బలం ఓడిగట్టుకుని భవనాల వేడికి బయలుపోదామా అని సతి పురుషులు ఏకాస్తులై దాసుల్లో తీసుకొని భవనాల వేడికి బయలుపోదామా అని ఎట్లా వస్తున్నారు నిండు నిమ్మల కింద అగదుడే గోపమ్మ మా కులవారి మందో అగదుడే గోపమ్మ దాని మూతి పాడవ పోసు మాడిపోయిన కంచును మూతున్నట్టు దాని మూతి పాడబడ జర బయటికి వెళ్ళి బిడ్డ కవిరిచిన కర్రె పందినట్టు జర బయటికి వెళ్ళు దేవుడు అందరికి ఒక రాత రాస్తాడు ఆనమ్మా నీకు రాసేదిరాక నీకు రాసాడు నాకు రాసేదిరాక నాకు రాసిండు మరి ఆ దేవుని గుద్దల మంది దేవుడు గుళ్ళాను గదేనమ్మా
ఓర్వలేదా అని ఏడేడు వేళలయ్యా ఏడేడు మెడల కలి ఏడు మెడల ఏడు అరవలంగేది అసలు చూడవమ్మా. మరి పిల్లగా ధర్మరాజుపల్లి గ్రామంలో జరిగే పండుగ మరి ఆత్మగల్ల మొగిలివారి సంస్థానంలోన మొగిలి రాజవ్వ గారు మరణించిన సందర్భంగా తన ఆత్మశాంతి కొరకాయి మరి అటువంటి మా తల్లి మరి దినవారం రోజునాడు 25 ఆటలు పోసుకొని ఇందు భోజనం పెట్టుకొని తింటే పేరు ఉంటుందా తాగితే పేరు ఉంటుందా తింటే పేరుండ తాగితే పేరుండదని మరి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు మరి ఆత్మగల్ల ఆడబిడ్డలు వల్లుళ్ళు మరి మనవలు మనవరాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఈ కథ చెప్పించిన దాతలు మరి ఎవరెవరు ఎంతమంది అంటే మరి ఆడబిడ్డ స్వరూప మరి బిడ్డ స్వరూప మరి అల్లుడు జన్నయ్య మరి బిడ్డ రజిత మరి అల్లుడు తిరుపతి మరి బిడ్డ సమ్మక్క మరి అల్లుడు రాజయ్య మరి బిడ్డ భాగ్యలక్ష్మి మరి అల్లుడు కుమారస్వామి మరి వీళ్ళందరూ కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు కథ చెప్పించిన వాళ్ళకి ఇంతమందేనా మరి బిడ్డలు అల్లుళ్ళు మరి ఆత్మగల్ల వాళ్ళు మరి అటువంటి మేనగోడన్లు మరి కొడుకులు భార్య భర్తలు మాత్రం అనగానే బలమోడి కట్టుకోని భవనాల వేడిగా వచ్చినారు భవనాలు నిండుకున్న భార్య భర్తలు పలవు తిన్న తల్లి ఆ తల్లికి అక్కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది అలనాటి వాళ్ళకు పుణ్యాన 9 గడియల తిలనాటి వాళ్ళకు పాపాన 10 నెలలాట అమ్మ దాసిలారా మదన సుందారి ఏనొచ్చి నిర్ణయ నెలలో కలగంటి మదన సుందారి నేనొచ్చి నిర్ణయ నెలలో కలగంటి తాళదెంపరో నీ దినాలు కానరో నిన్నెత్తుకపోరో నీ నావు నరకరో నిన్ను దొంగలు వడవరో నీకు వండబెట్టి పాలు పోతారో నీ పోరి సున్నవేస్తారో బాడక ఏడబట్టనే తెలియదురా నా సోటి అక్కలు లేరురా నా సోటి చెల్లెలు లేరురా నా సోటి అవ్వలేదురా నా సోటి పెళ్ళం లేదు సొంటి పెళ్ళం నాకెందుకే నావా నువ్వు కర్యానా నేను కర్యానే నాయ డబ్బున మగ పోరగాళ్ళు ఉడితే ఏ బస్సులో బజ్జీలు అమ్ముకొని పోతారు కానీ ఏర్లాగున్న పోరగాళ్ళకి 80 లక్షలు 70 లక్షలు అంటాను డబ్బున ఆడి పోరగాళ్ళు ఉడితే వాళ్ళ పొద్దున దీపం పెట్టుకొని బాగా వారేసుకోవాలి నీ లెక్క వచ్చినట్టయితే ₹1 కోటి చిన్న మడి చేసుకోవాలి కాదు ఏ సెంటు ఏ సెంటు పెట్టే కాదు ఆ సెంటు పెట్టదా మనం తగ్గట్టు మనకు దొరకరా మన పొరాలు అట్టిగా వస్తున్నా ఏ రోజు నువ్వు రవద్దా అని ఆ పొరాల పెళ్లి చేస్తా